నిర్మాత అల్లు అరవింద్ కి జిహెచ్ఎంసీ భారీ షాక్ ఇచ్చింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న ఏదైతే అల్లు అరవింద్ కి సంబంధించిన బిజినెస్ పార్క్ పేరిట కట్టిన 4 అంతస్తుల భవనం ఏదైతే ఉంటుందో దానికి ఇటీవల కాలంలో ఒక పెంట్ హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగింది. అంటే ఆ 4 అంతస్తులకైతే పర్మిషన్ రాగా ఇప్పుడు ఇటీవల కాలంలో అది కట్టి దాదాపు ఒక సంవత్సరం అయితే అవుతుంది. ఏడాది పూర్తి చేసుకోగా ఇప్పుడు మళ్ళీ ఇటీవల కాలంలో ఒక పెంట్ హౌస్ అయితే నిర్మించారు. సో ఆ పెంట్ హౌస్ కి ఎలాంటి పర్మిషన్ లేదంటూ జిహెచ్ఎంసీ వారైతే దానికి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. సో మరి అల్లు అరవింద్ గారు దీనికి ఎలా స్పందిస్తారు, దాన్ని మళ్ళీ కూల్ చేస్తారా లేదంటే జిహెచ్ఎంసీ వచ్చేంత వారికి ఆగుతారా అనేది అయితే వేచి చూడాలి. అదే విధంగా ఇప్పుడు ఇటీవల కాలంలో అల్లు అరవింద్ గారి తల్లి గారు మరణించడం అనేది కూడా ఒక బాధాకరం అని అయితే చెప్పుకోవాలి. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫిలిం ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నట్లు కొన్ని రూమర్స్, కొన్ని ఆరోపణలు, కొన్ని విమర్శలు అయితే చాలా వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే కనుక మనకి ఆల్రెడీ పుష్ప 2 ఏదైతే ఉందో, సో పుష్ప 2 అప్పటి నుంచే సో సినీ ఇండస్ట్రీ మీద ఎంత ఫోకస్ చేశాడు అనేది అయితే మనం చూసాము. అండ్ అదే విధంగా మనకి ఎన్ కన్వెన్షన్ కూడా నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూడా హైడ్రా ద్వారా ఎలా కూల్ చేశారు అనేది అయితే మనం చూసాము. సో హైడ్రా అనేది ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. ఎంత చిన్నవారిని కానివ్వండి, పెద్దవారిని కానివ్వండి, ఏ ఒక్క ప్రతి గల్లీలో కానివ్వండి, సో హైదరాబాద్ లో ఎక్కడ అయినా కానీ అన్యాయంగా అక్రమంగా కట్టిన ఏవైతే ఉంటాయో, అదేవిధంగా పర్మిషన్ లేకుండా ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క భవనాలను అయితే కూల్చేయడం అయితే జరుగుతుంది హైడ్రా. సో ఇటీవల కాలంలోనే ఇదే క్రమంలో జిహెచ్ఎంసీ వారైతే ఇప్పుడు అల్లు అరవింద్ గారికి అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే పెంట్ హౌస్ ఉంటుందో ఆ పెంట్ హౌస్ ని కూల్ చేయాలి అంటూ ఒక నోటీసులు అయితే పంపించడం జరిగింది. మరి దీనికి అల్లు అరవింద్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, మరి ఎలా దీనికి స్పందిస్తారు? జిహెచ్ఎంసీ వచ్చేంత వరకు వీళ్ళు అలానే ఉంచుతారా లేదంటే మళ్ళీ ఇంకేమైనా పర్మిషన్ కి అప్లై చేస్తారా? దాదాపు అయితే అక్కడ 4 అంతస్తుల వరకు అయితే పర్మిషన్ ఉంది. ఇంకా అక్కడ ఇంకొక పెంట్ హౌస్ కట్టడానికి కానివ్వండి, ఇంకొక ఫ్లోర్ కట్టడానికి అయితే ఎలాంటి పర్మిషన్ లేదు అంటూ జిహెచ్ఎంసీ వారు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇటీవల కాలంలోనే ఆ పెంట్ హౌస్ అయితే కట్టడం అయితే జరిగింది. మరి ఆ పెంట్ హౌస్ ని వీరే కూల్ చేస్తారా లేదంటే జిహెచ్ఎంసీ వారు వచ్చే వరకు ఇంకా ఆగుతారా అనేది అయితే చూడాలి. సో ఇటీవల కాలంలోనే అల్లు అరవింద్ గారి తల్లి మరణించడం అనేది కూడా ఒక బాధాకరం అనేది అయితే చెప్పుకోవాలి. సో వాళ్ళు కూడా కొంచెం అదే టెన్షన్ లో అయితే ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా ఏదైతే దానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయో, అదే విధంగా పెద్ద కర్మ అంటూ ఇలా ఏవైతే ఉంటాయో అవిటిని కూడా కొంచెం పూర్తి చేసుకోగా మళ్ళీ ఇలాంటి న్యూస్ అనేది కొంచెం అంటే అదే ఒక బాధాకరం అనేది అనుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇదొక బాధాకరం అయితే అనుకోవాలి. సో మరి వారు పర్మిషన్ లేకుండా కూడా ఎందుకు కట్టారు, మరి ఇంకా పర్మిషన్ కి తర్వాత అప్లై చేద్దాం అనుకున్నారా ఏంటో కానీ సో ఇప్పుడు జిహెచ్ఎంసీ అయితే ఒక భారీ షాక్ ఇచ్చిందని అనుకోవాలి. సో అంటే అల్లు అరవింద్ గారికి కానివ్వండి, ఇట్లా ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పెంట్ హౌస్ అనేది పెద్ద విషయం అయితే కాదు కాబట్టి సో మరి మేబీ అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకా రియాక్ట్ కాకముందే వీళ్ళు కూల్ చేస్తారా అనేది అయితే చూడాలి. సో ఇలా పర్మిషన్ లేకుండా కట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి జిహెచ్ఎంసీ వారు అయితే నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మరి దీనికి అల్లు అరవింద్ గారు ఇంకా సినీ ఇండస్ట్రీలో ఇంకా ఎవరైతే ఇలా పర్మిషన్ లేకుండా కట్టారో, అదే విధంగా ఇప్పుడు నాగార్జున గారు లాగా ఎన్ కన్వెన్షన్ లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో, సో ఇలా సినీ ఇండస్ట్రీలో ఇంకెవరెవరి మీద హైడ్రా అనేది ఫోకస్ చేస్తుంది, జిహెచ్ఎంసీ అనేది ఎవరెవరి మీద ఫోకస్ చేస్తుంది, ఇలా ఇంకా ఎంతమంది బయటకు వస్తాయనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే హైడ్రా వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఎంతమంది కూల్ చేసింది ఒక సినీ ఇండస్ట్రీ అనే కాదు, అందులో పేదవాళ్ళు ఉన్నారు, చాలా ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అంతమంది ఏవైతే పర్మిషన్ లేకుండా అన్యాయంగా అక్రమంగా చెరువులకి ఏవైతే నాలలకి కట్టడం ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఆక్రమించి ఏవైతే కట్టారో అవిటిని అయితే కూల్ చేయడం అయితే జరుగుతుంది, ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ అయితే దీనికైతే జారీ చేసింది. గతంలో ఒకసారి బాలకృష్ణ గారి ఇంటికి కూడా మార్క్ చేశారు, అక్కడ కూడా కాంపౌండ్ వాల్ పోతుంది అంటూ కొన్ని అలాంటివి విమర్శలు కూడా వచ్చాయి. బట్ అక్కడ అయితే ఇప్పటి వరకు ఎలాంటి మూవ్మెంట్ అయితే లేదు. మరి ఇక్కడ కూడా ఈ పెంట్ హౌస్ ని కూల్పేస్తారా లేదా అనేది అయితే ఒకసారి వేచి చూడాలి. మరి దీనికి అల్లు అరవింద్ గారు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా వేచి చూడాలి. బట్ ఇలా అంటే తనకి పుష్ప 2 అప్పటి నుంచి కొంచెం అల్లు ఫ్యామిలీ ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా అయితే కొంచెం బాధాకరంగానే ఉన్నారని చెప్పుకోవాలి. బట్ అల్లు అర్జున్ గారు ఇప్పుడు కొంచెం మూవీ షూటింగ్ బిజీలో అయితే చాలా బిజీ అయితే అయిపోయారు. బట్ ఇలాంటి క్రమంలోనే వాళ్ళ అల్లు అర్జున్ గారి నాన్నమ్మ చనిపోవడము, మరణించడము, అదే విధంగా ఇప్పుడు ఇలాంటి న్యూస్ రావడము, ఇట్లా ఒక్కొక్కటి కొంచెం నెగిటివ్ అనేది వీళ్ళకు రావడం అనేది ఒక అల్లు ఫ్యాన్స్ కి, అల్లు అభిమానులకైతే ఒక బాధాకరమైన చెప్పుకోవాలి.